పశ్చిమ బెంగాల్ కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళగిరి మండలం చినకాకాని ఎన్ఆర్ఐ వైద్యశాలలో జూనియర్ వైద్యులు వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎన్ఆర్ఐ వైద్యశాల నుండి మంగళగిరి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ తమను వృత్తిపరంగా కాపాడే రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కోల్కతాలో జరిగిన అమానుష చర్యపై ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. మొన్న కొన్ని రోజుల క్రితం కలకత్తాలో జరిగిన కేఆర్ కాలేజ్లో ఒక బ్యాడ్ అయిన హింస అగేన్స్ట్ వన్ జూనియర్ డాక్టర్ హూజ్ ఎ ఫీమేల్. ఆవిడ్ని రేప్ చేసి మర్డర్ చేయబడింది. కాబట్టి ఆ హీనియస్ కండిషన్ని మేము ఖండిస్తా మేము పోలీస్ అధికారిని గవర్నమెంట్ అధికారిని ఇది ఒక సీరియస్గా తీసుకొని ఒక చట్టం తీసుకురావాలని మేము అడుగుతున్నాం. దే హ్యాస్ టు బి ఎ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అగేన్స్ట్ డాక్టర్స్. ఎనీబడి హూ talks against doctors by body language or verbal language, abusive language, has to be taken into custody, and it is to be treated as a priority, and punishment has to be given to those candidates. So this can be happened only if the government takes a serious note of it and comes out with a central protection act. We demand central protection act. ఇవాళ ఈ ర్యాలీ మేము చేస్తున్నాము. మళ్ళీ ఈ ర్యాలీ జరగబోదు అంటే పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. మేము మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని హానిగా చూసుకోరు. అలాగే మీరు కూడా మమ్మల్ని ఒక మనిషిలాగా చూసుకొని మమ్మల్ని కూడా అంతే ఇదిగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. అండ్ వర్క్ ప్లేస్లో కూడా ప్రొటెక్షన్ అనేది లేదు. అండ్ జూనియర్ డాక్టర్స్కి అధికారుల ద్వారా కొన్ని మెడికల్ కాలేజ్లో సౌకర్యాలు లేవు. ఎస్పెషల్లీ ఫీమేల్ డాక్టర్స్ కానీ జూనియర్ డాక్టర్స్ కానీ వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ లేవు. కానీ మేము అవన్నీ పట్టించుకోకుండా ఇంతవరకు ఎన్ని అవర్స్ ఇచ్చిన జాబ్ మేము చేస్తాము కూడా. దాన్ని మేము కాదన్నాం. కానీ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ దట్ ద గవర్నమెంట్ అథారిటీస్ అండ్ ద in-charge authorities and safety authorities take this into note and come out with the protection plan for us. That's what I would say. Thank you. సిద్ధార్థ, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎన్ఆర్ఐలో. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ జరిగిన హీనియస్ క్రైమ్ దానికి జస్టిస్ రావాలన్నా, ఎక్కడైతే వాష్రూమ్స్ కావాలి, ఎక్కడైతే రెస్ట్ తీసుకోవాలి, మేము డ్యూటీ చేయడానికి సిద్ధంగా తయారయ్యి ఉన్నాం ఇక్కడ. అయితే ఆ డ్యూటీ చేయడానికి మేము కావాలి అని కోరుకునేది జస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్. వాష్రూమ్స్ కావాలి, రెస్ట్ తీసుకోవడానికి కావాలి. ఇవి ఏముంటే మా సాయశక్తిలో మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం. మేము కాపాడాల్సింది, మేము ఈ వృత్తిలోకి రావడానికి ఒక ముఖ్య కారణమే మాకు ఈ లైఫ్ సేవింగ్ కావాలి అని చెప్పి దాని గురించని ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అయితే అట్ ద సేమ్ టైం అక్కడ జరిగిన దానికి ప్రొటెస్ట్ పీస్ఫుల్గా జరుగుతున్న తరుణంలో 3000 మంది మాబ్ అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మీద మళ్ళీ అటాక్ చేయడం అనేది ఇంకా దారుణమైన చర్య. ఇలాంటి వాటన్నిటికీ అగేన్స్ట్గా మేము ఈ ర్యాలీ చేస్తూ జనాలందరికీ కూడా ఇదే విషయం తెలియాలన్న ఆలోచనతో ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. సో మేము అడిగేదంతా సింపుల్గా ఈ ఒక్క విషయం మాత్రమే. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అవసరమైన బేసిక్ కమ్యూనిటీస్ మీరు ప్రొవైడ్ చేయండి అనేది మేము కోరుకుంటున్నాం. మేము 48 అవర్స్ చేస్తాము, 36 అవర్స్ డ్యూటీస్ చేస్తాము. బట్ దెన్ మాకు రెస్ట్ కావాలి. వీ ఫైండ్ ఫర్ అ ప్లేస్ టు గో టేక్ రెస్ట్. బట్ రెస్ట్ తీసుకునే ప్లేస్లో ఇలా జరగటం అనేది ఇట్స్ వెరీ సాడ్. ఇలాంటివి ఇంకెప్పుడు అవ్వకూడదు. ఫర్ డాక్టర్స్ టు వీఆర్ హీలింగ్ సంబడి, మాకు కూడా కావాలి ప్రొటెక్షన్. నేను డాక్టర్ అపర్ణ అండి, హౌస్ సర్జన్. వార్త విన్న వెంటనే మా హాస్పిటల్లో పనిచేసే మహిళా డాక్టర్లు అందరికీ ఒకటే ప్రశ్న, నెక్స్ట్ నేనే అయితే ఏమిటి అని. మేము అందరికన్నా మా అవసరాలు పక్కన పెట్టి, పేషెంట్ అవసరాలు ముందు పెట్టి మేము ఇన్ని గంటలు పనిచేసి హాస్పిటల్లో అయితే సేఫ్గా ఉంటాము, రాత్రిపూట బయట తిరగకూడదు అని చెప్పి హాస్పిటల్లో ఉన్నా కూడా ఒక డాక్టర్కి ఇట్లాగా అయింది అంటే ఇంకా ఏం సేఫ్టీ ఇవ్వగలుగుతున్నారు? ఈ 78 ఏళ్ళు అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. ఇదా మన ఫీమేల్ డాక్టర్స్ అనే కాదు, ఆడవాళ్ళకి ఇచ్చే సేఫ్టీ, ఆడవాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనా అని చెప్పి ప్రశ్నించాము. దీనివలన ఇట్లా ప్రొటెస్ట్ చేస్తూ ముందుకు వచ్చాము. కోల్కతాలో హీనమైన క్రైమ్కి జస్టిస్ దొరకాలి అని చెప్పి చూసామండి. ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ని, స్టూడెంట్ని నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. రేప్ చేసి మర్డర్ చేశారు. అలాంటి ఘటన జరగకూడదని మేము ఇది
అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి డాక్టరు 24 అవర్స్ 36 అవర్స్ 48 అవర్స్ డ్యూటీ చేస్తారు. అది కూడా అలుపు సలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము, ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ఒక మనిషిగా అట్లీస్ట్ ఒక విమెన్గా అయినా గుర్తిస్తారని చెప్పి మేము ఈ ర్యాలీ చేయటం జరుగుతుంది. We want justice.